మార్నింగ్ లేచి ఫోన్ చెక్ చేశారు, మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఏటీఎం కి వెళ్ళినప్పుడు మనీ విత్డ్రా చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. యూపీఐ ట్రై చేస్తే పేమెంట్ డిక్లైన్ అవుతుంది. సో ఈ భయంతో మనం బ్యాంక్ కి వెళ్తాము. కానీ మనకి అక్కడ వినిపించే ఒకే మాట, సార్ మీరు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని. ఆ మూమెంట్ లో షాక్, టెన్షన్, కన్ఫ్యూజన్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. ఎందుకు ఫ్రీజ్ అయింది, ఎవరు ఫ్రీ చేశారు, ఇప్పుడు నా డబ్బు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ క్వశ్చన్స్ మైండ్ లో ఒక్కసారిగా తిరుగుతాయి. కానీ క్లియర్ గా ఆన్సర్ ఎవరు చెప్పరు. నిజం చెప్పాలంటే చాలా మంది ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అందుకే అనవసరంగా మనసు డిలే అవుతుంది. సో అప్పుడు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం. బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీ చేసేది బ్యాంక్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది బ్యాంక్ మీద కోపం చూపిస్తారు. మీరు ఎందుకు నా అకౌంట్ ని బ్లాక్ చేశారని అడుగుతారు. కానీ రియాలిటీ ఏంటంటే బ్యాంక్ కి వచ్చిన ఆర్డర్ ని వాళ్ళు ఫాలో చేయాలంతే. మోస్ట్లీ ఈ ఫ్రీజ్ ఆర్డర్స్ ఎక్కడి నుండి వస్తాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేదా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి వస్తాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీ అకౌంట్ కి సంబంధించి ఒక సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, లేదా మీ అకౌంట్ నెంబర్ ఎవరైనా ఫ్రాడ్ లో యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం మీ బ్యాంక్ అకౌంట్ ని టెంపరీగా ఫ్రీ చేస్తారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి, మీరు తప్పు చేయకపోయినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేయ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే యాక్చువల్ ట్రూత్ అనేది బయటకు వస్తుంది. అందుకే చాలా మంది ఇన్నోసెంట్ అయినా కూడా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డౌట్, సరే ఇప్పుడు ఫ్రీజ్ అయింది, ఎలా అన్ఫ్రీజ్ చేయాలి? డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ చాలా మంది పానిక్ అయ్యి రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు కామ్ గా ఉండి కరెక్ట్ గా ప్రొసీడ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, మీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందో కరెక్ట్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళండి, క్లియర్ గా అడగండి నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది అని. పాసిబుల్ అయితే రిటర్న్ గా తీసుకోండి. కొన్నిసార్లు సిస్టమ్ లో డెబిట్ ఫ్రీజ్ అని ఉంటుంది, కొన్నిసార్లు లీన్ అని చూపిస్తుంది. కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఏ అథారిటీ ఆర్డర్ ఇచ్చింది అని క్లారిటీ కావాలి. చాలా కేసెస్ లో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఉంటుంది. అప్పుడు మీరు ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిన సైబర్ పోలీస్ స్టేషన్ కి గానీ సైబర్ సెల్ కి గానీ కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ లో సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో అప్పుడు అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు. కానీ అందరి కేసు ఇలా ఈజీగా సాల్వ్ అవడం జరగదు. ముఖ్యంగా మీ కేసు అనేది వేరే స్టేట్ లో రిజిస్టర్ అయితే అక్కడికి వెళ్ళడం, ప్రాసెస్ ఫాలో అవ్వడం చాలా కష్టం అవుతుంది. టైము, మనీ రెండు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు, నేనేం తప్పు చేయలేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మీ అకౌంట్ మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఫ్రీజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. మీ అకౌంట్ లాంగ్ టైం నుండి ఫ్రీజ్ లో ఉంది, పోలీస్ సైడ్ నుండి కూడా సరిగ్గా రెస్పాండ్ లేదు, లేదా అన్నెసెసరీగా డిలే జరుగుతుందని అనిపిస్తే అప్పుడు మీరు లీగల్ రూట్ అనేది కన్సిడర్ చేయాలి. ఇక్కడ అడ్వకేట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అడ్వకేట్ ని అప్రోచ్ అయితే మీ కేసుని డీటెయిల్ గా అనలైజ్ చేసి కరెక్ట్ డైరెక్షన్ లో గైడ్ చేస్తారు. చాలా కేసెస్ లో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు. కోర్టు ముందు మీ ప్రాబ్లమ్ ని ప్రెజెంట్ చేస్తారు. నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, నా డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, డిలే జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోర్టు ఇన్వాల్వ్ అయ్యాక కన్సర్న్ అథారిటీస్ ఫాస్ట్ గా రెస్పాండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాసెస్ స్పీడప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి కేసుకి డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముందు బేసిక్ లెవెల్ లో ట్రై చేయాలి, తర్వాత సిచ్యువేషన్ బట్టి లీగల్ స్టెప్ అనేది తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ డే నుండి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. మీ ప్రాబ్లం నేచర్ ఏంటని ముందు అర్థం చేసుకోండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ వార్నింగ్, మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్నోన్ పర్సన్స్ నుండి మనీ రిసీవ్ చేయడం, ర్యాండమ్ లింక్స్ క్లిక్ చేయడం, మీ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయడం, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. చాలా కేసెస్ లో అకౌంట్ హోల్డర్ ని డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ లో ఇన్వాల్వ్ చేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ గా చూసిన కేసెస్ లో చాలా మందికి ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ డిలే అయింది వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల. మీరు ఈ వీడియో చూసాక అట్లీస్ట్ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫైనల్ గా చెప్పాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే టెన్షన్ పడకండి, కరెక్ట్ అథారిటీ ఎవరో తెలుసుకోండి, పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోండి. కానీ సిచ్యువేషన్ సీరియస్ అయితే అడ్వకేట్ హెల్ప్ తీసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. మీ అవేర్నెస్ మీ బిగ్గెస్ట్ పవర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్ అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.